రామ్ భగత్ గారు, మనుషులు ఆశలతోనూ అనుబంధాలతోనూ జీవిస్తారు. కానీ నా జీవితం ఇప్పుడు అంధకారమయమైపోయింది. పాఠక్ గారు, నేను ఇంతవరకు మిమ్మల్ని ఇంత దీనంగా విచారంగా చూడనేలేదు. మీ సందేశం అందగానే నేను బయలుదేరి వచ్చాను. రత్నావళి సుఖంగా ఉంది. పైగా తమకు తులసీదాస్ లాంటి యోగ్యుడు అల్లుడయ్యాడు. అయితే లాభమే ఉంది భగత్ గారు. అమ్మాయిని చూసి 3 నెలలైంది. దసరా వెళ్ళింది, దీపావళి కూడా వెళ్ళిపోయింది. రత్నాన్ని చూడ్డానికి తాతాలాడుతున్నాను. మీరు ధైర్యంగా ఉండండి పాఠక్ గారు. యమున దాటగానే రాజాపూర్ ఉంది. ఎవరినైనా పంపి అమ్మాయిని పిలిపించుకోవచ్చు. ఎన్నోసార్లు మనిషిని పంపించాను. కానీ తులసీదాసు ఏవేవో సాకులు చెప్పి వెనక్కి పంపిస్తున్నాడు. రత్నకి 4 ఏళ్ల వయసున్నప్పుడు నర్మద తనని నా చేతుల్లో పెట్టి కాలం చేసింది. కన్న తల్లిలా తనని పెంచాను భగత్ గారు. ఇప్పుడు తనని చూడ్డానికి విలవెల్లాడిపోతున్నాను. పాఠక్ గారు, నాకు మీ బాధ పూర్తిగా అర్థమైంది. తమరు విచారపడకండి. నేను వెళ్ళి రత్నావళితో మాట్లాడతాను. భగత్ గారు, నేను ఇల్లరికపు టల్లుణ్ణి తెచ్చుకోవాలని ఆశపడ్డాను. అప్పుడు రత్న ఎల్లప్పుడూ నా కళ్ళ ఎదురుగానే ఉండేది. కానీ నేనంతటి భాగ్యానికి నోచుకోలేదు. పాఠక్ గారు, మీరింక దిగులు పడవద్దు. నేను స్వయంగా తులసీదాసుని కలిసి మాట్లాడతాను. ఎందుకు రత్నావళిని పంపటం లేదని అడుగుతాను. వద్దు భగత్ గారు, నేనే స్వయంగా రాజాపూర్ వెళ్ళి రత్నావళిని తీసుకొచ్చుకుంటాను. ఆమె లేకుండా నేను బ్రతకలేను. తులసీదాస్, తులసీదాస్! నమస్కారం గురుదేవా. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? చెప్తాను. తులసీదాస్ ఎక్కడా? ఆయనకు జ్వరంగా ఉంది, విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను ఇప్పటికి ఇలాంటి కథలు చాలా విన్నాను. ముందు అతన్ని బయటకు రమ్మని చెప్పు, నేను మాట్లాడాలి. బయటకు రమ్మని చెప్పు. నమస్కారం గురువుగారు. తమరింత దూరం వచ్చారేంటి? కబురు పంపితే నేనే వచ్చేవాడిని కదా. అబద్ధాలు చెప్పటం బాగా నేర్చుకున్నావు తులసీదాస్. లెక్కలు రాస్తావు అనుకుంటే నాకే లెక్కలు నేర్పుతున్నావే. అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు. రేపటి నుండి మఠానికి తప్పకుండా వస్తానండి. నాకు నీ మాటల మీద పూర్తిగా నమ్మకం పోయింది. నువ్వొట్టి మోసగాడివి, నీతి మాలిన వాడివి, చదువుకున్న మూర్ఖుడివి. తమరు నన్ను క్షమించాలి. మీరు నా భర్తను ఇంత అవమానకరంగా మాట్లాడుతుంటే నేను సహించలేను. వారొక మహాకవి, వేద పురాణాలు వల్లించిన వారు. రత్నా, నువ్వేం కల్పించుకోకు. నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. అసలు కారణం నీ భార్య అన్నమాట. నీ మోహంలో పడి పనికి రాకుండా మానేశాడన్నమాట. నీ కొంగు పట్టుకొని ఇంట్లోనే కూర్చుంటున్నాడన్నమాట. భార్య కర్తవ్యం భర్తని సోమరిపోతులా చేయటం కాదు, సేవలు చేస్తూనే అతని కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. నీ వల్ల అతని భవిష్యత్తు నాశనం అవుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. గురువుగారు, ఇందులో రత్నావళి తప్పేం లేదు. నేను రేపటి నుండి మఠానికి తప్పకుండా వస్తాను. చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. రేపు నువ్వు పనిలోకి రాకపోతే కారాగారంలో పడాల్సి వస్తుంది. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. గురువుగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. పక్కనున్న గ్రామానికి వెళ్లారు. వారికి నా నమస్కారాలు తెలియజేయండి. అలాగే. మీరు తులసిని అపార్థం చేసుకుంటున్నారు. ఇతనికి కొత్తగా వివాహం అయ్యింది. మరొక్క అవకాశం ఇవ్వండి. తులసి విద్వాంసుడు, రత్నావళి నాకు కూతురుతో సమానం. చూడమ్మా, నాకు తెలుసు తులసీదాసు గొప్ప పండితుడని. అందుకే నేనే స్వయంగా వచ్చాను. లేకపోతే నౌకరిని పంపించి ఇతన్ని బలవంతంగా ఈడ్చుకురమ్మని చెప్పేవాణ్ణి. ఇన్నాళ్ళు నేనెంతో ఓర్పుగా ఉన్నాను. తులసీదాస్, నీకిక 2 మార్గాలున్నాయి. వస్తే మర్యాదగా పనిలోకి రావటం, లేకపోతే కారాగారంలో కూర్చోవటం. ఏదో ఒకటి తేల్చుకో. అర్థమైందా? హరి నిన్ను చూడాలని ఆసే దర్శనమియవా కమలనయనా నిరతం సతతం నీవే శరణు కేసరి తిలకం ముత్యాలమాలా
నివాసి భక్తుని చేసి ఒంటరిగా విడిచావా దారి తెన్ను ఏది మనసంతా నీ రూపము నిలిచే తనువంతా హరిమయమే సూరదాసుడంధుడంటారా కనులారా నా హరి కనిపిస్తుంటే నీ మోహంలో పడి పనికి రాకుండా మానేశాడన్నమాట. నీ కొంగు పట్టుకొని ఇంట్లోనే కూర్చుంటున్నాడన్నమాట. భార్య కర్తవ్యం భర్తని సోమరిపోతులా చేయడం కాదు, సేవలు చేస్తూనే అతని కర్తవ్యాన్ని గుర్తు చేయాలి. నీ వల్ల అతని భవిష్యత్తు నాశనం అవుతున్నందుకు నువ్వు సిగ్గుపడాలి. రత్నవళి, అయ్యో ఏడోకమ్మా, ఊరుకో. ఆశ్రమంలో అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయో లేదో చూసుకోండి. నమస్కారం అండి. ఓహో, రసిక శిఖామణి తులసీదాస్ గారు, మీకు ఉద్యోగం ఇచ్చిన పాపానికి మా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నామండి. క్షమించాలి, నేను ఇది కావాలని చేయలేదు. మీకు తెలుసు కదా, కొద్ది రోజుల క్రితమే నాకు వివాహం అయిందని. వివాహం అయిందా? విన్నారా? వివాహం అయిందంట. వివాహం మాకు అయిందయ్యా. భార్య అంటే మాకు ఇష్టమే. కొన్నాళ్ళు మేము కొంగుబట్టుకు తిరిగాం, కానీ పని మనేసి నీలాగా ఇంట్లో కూర్చోలేదు. కాపురం చేశాం, పని కూడా చేశాం. వెళ్ళేళ్ళు పని చూసుకో. చూడండి, ఇతను పని చేస్తున్నంతసేపు కనిపెట్టుండండి. ఒకవేళ వెళ్ళటానికి ప్రయత్నిస్తే తాళం వేసి మీరు బయటే కూర్చోండి. పని పూర్తయ్యే వరకు ఇతని ఇంటికి వెళ్ళటానికి వీల్లేదు. అర్థమైందిగా? మీరు చెప్పినట్టే చేస్తాం. మీరు వెళ్ళిరండి. బయటికి వెళ్ళకుండా కనిపెట్టుండండి. పదవయ్యా, పద లోపలికి. వెళ్ళిపోతున్నాడా? ఆగవయ్యా. కూర్చో కూర్చో. రత్న, రత్నవళి, రత్నవళి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తులసిదాస్, రత్నావళి ఇంట్లో లేదు. ఇంట్లో లేదా? మరెక్కడికి వెళ్ళింది? వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్లారు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానుగా. నేను రత్నావళిని ఆపాలని ప్రయత్నించాను, కానీ ఆమె నా మాట వినలేదు. ఇందులో తన తప్పేమీ లేదు. ఇన్ని రోజులుగా వెళ్ళనివ్వకుండా నువ్వే కట్టడి చేశావు. రత్న,
రత్నావళి, రత్న, రత్న తలుపు తీ. రత్నావళి, రత్నావళి. రత్నావళి, నేను నీకోసం వచ్చేసాను. ఇదేమిటి? ఏమైందండి మీకు? నాకేం కాలేదు రత్న. అసలు మీరు పైకి ఎలా వచ్చారు? నా కోసం నువ్వు తాడేసి ఉంచావు కదా. తాడా? తాడే. నేను తాడు వేయడం ఏంటండి? అదేంటి రత్న, అక్కడ తాడుంది కదా. ఏది? అదిగో చూడు. అయ్యో రామా, అది పావండి. భగవంతుడా, మీరు పావుని తాడనుకుని పట్టుకున్నారా? అది కాటేసుంటే. చీకట్లో అదే తాడనుకుని పట్టుకుని ఎక్కేశాను. అయినా ఇంత రాత్రి వేళ రావాల్సిన అవసరమే వచ్చింది మీకు? భయంకరమైన వర్షం కురుస్తుంది, పైగా తుఫాను. యమునా నది పోటెత్తి ఉంది. నువ్వు నన్ను వదిలిపెట్టి ఎందుకొచ్చావు? నేనంటే నీకు గౌరవం లేదా, అభిమానం లేదా? ఇప్పుడు నాకు మీ సంగతి బాగా అర్థమైంది. నేనెప్పుడు మీతోనే ఉండిపోవాలనుంది మీకు. మీకెప్పుడు ఈ మోహం నా మీద మోసు తప్పితే నా తండ్రితో నాకున్న అనుబంధం మీకు అవసరం లేకుండా పోయింది. భార్యాభర్తల సంబంధాన్ని మోహం అంటావా? నువ్వు ఒక విషయం గుర్తుంచుకో, నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేను. ఏమైందండి మీకు? మీ పాండిత్యం, మీ జ్ఞానం ఏమైపోయాయి? మీ రాముడి కంటే మీరీ మోహానికే ప్రాధాన్యత అధికంగా ఇస్తున్నారు. మీరిలా మాట్లాడుతున్నందుకు ఏమాత్రమైనా అవమానకరంగా అనిపించటం లేదా? మీరు నా మీద చూపుతున్న ప్రేమ రాముడి మీద కనబరిస్తే మీ జన్మ సాఫల్యమవుతుంది. అంటే నీ ఉద్దేశం నన్ను వివాహం చేసుకోవడం అపరాధం అనుకుంటున్నావా? అవును. నేను నిన్ను ప్రేమగా చూసుకోవడం అపరాధమా? అవును అవును. చాలే ఆపు. నేను ఇంతవరకు ఊహించనే లేదు నువ్వు ఇంత సులువుగా మన బంధాన్ని తెంచుకోగలవని. నేను వెళ్తున్నా. వద్దు స్వామి. ఇక నీకు నాకు ఏ సంబంధము లేదు. స్వామి.